నీ వ్యక్తిత్వ సౌందర్యం కావాలి, నీ బుద్ధి నాకు కావాలి, నీ వలె ఉండాలి, నీలాగా బతకాలి. ఆశ ఉంది కానీ అష్టవంకరలో బతకలేకపోతున్నా. నాకు ఆ శక్తి నీవా, నీ వలె నన్ను మార్చవా, నీ బుద్ధి నాకు ఇవ్వవా అని అడుగుతా ఉండు. రోజు అడుగు. నా తండ్రి నీకు ఇయ్యకపోతే అప్పుడు అడుగు. సమస్యలకు పరిష్కారం అడుగుతావు, పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతావు, ప్రార్థనలో ఎన్నో విషయాల్లో జయం అడుగుతావు. మంచిదే, అడుగు. వాటన్నిటితో పాటు అన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు, నీ బుద్ధిని నాకు దయచేయి, నీ స్వభావాన్ని నాకు దయచేయమని నువ్వు అడుగు. మనం ఏదైనా సరే దేవునిని ఆశించి అడగకపోతే దేవుడు స్పందించడండి. ఆశ ఉండాలి, అడగాలి. ఏదైనా సరే అలా దేవుణ్ణి అడుగుటయే ప్రార్థన అంటే. వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రతిరోజు కొంత సమయం నీ సమస్యలు ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది, దేవునికి చెప్పుకో. కానీ వాటన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు అని అడుగు. ఈ రోజు నుంచి నువ్వు అడుగు. ఇది ఒక బలమైన మాట అండి. ఈ ఒక్క మాటతో ఇంటికి పోవచ్చు నువ్వు. ఇక అయినా ఒక మాట చెప్తా. ఆ బుద్ధిని మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఎరిగిన నువ్వు అదే ఆశను ఆయన ముందు వ్యక్తం చేస్తే ఆమేన్ అంటాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం, ఆ పాత ప్రాచీన స్వభావాన్ని దుళ్ళగొట్టి వెళ్ళగొట్టి తన దైవ స్వభావంతో నిన్ను నింపుతాడు. స్టార్టింగ్లో మనం ఎవరని? మానవులమై. తర్వాత దుష్టుడి చేత శోధింపబడి ఏమయ్యాము? దుష్టులమయ్యాము. దుష్ట స్వభావాన్ని పొంది దుష్టులమయ్యాము. అలాంటి మనల్ని ఇప్పుడు చేతుల్లోకి తీసుకొని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఈ దుష్టులైనటువంటి పిల్లలలో ఉన్నటువంటి, ఈ అవిధేయత పిల్లలలో ఉన్నటువంటి, ఈ ఉగ్రత పాత్రమైనటువంటి ఘటముల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వం, అవిధేయత, ఉగ్రత పాత్రమైన నేరములన్నీ తొలగించి దేవుడు తన స్వభావాన్ని మనలో నింపటానికి పని చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నిజంగా మనం పూర్తిగా దైవ స్వభావంతో నింపబడ్డామనుకో, ఆ తర్వాత మన కేడర్ ఏంటో తెలుసా? దైవములు. మనల్ని ఏం చేయాలని చేతపట్టుకుంటున్నాడో తెలుసా? దైవాలను చేయాలని కోరిక, ఆయన కోరిక. అది మన మీద ప్రణాళిక. మనమేంది? మనం దైవం ఏంటి? దైవాన్ని మనం ఆరాధిస్తాం, మనం మొక్కుతాం, ప్రార్థిస్తాం, కానీ మనం దైవం అవటం ఏంటి? నేను చెప్పేది నిజమమ్మా. నిన్ను ఒక దైవంగా మార్చాలనే యేసయ్య నిన్ను చేతబట్టుకున్నాడు.